ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు నట్టి దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిల్ తత్వార్థినై బ్రొక్కెదన్. అవతార పురుషుడు ధర్మ సంస్థాపనార్థమై ఈ లోకములో అవతరించి ముముక్షువులకందరికీ జ్ఞానాన్ని అందించి బ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించదగినటువంటి జగద్గురువగు శ్రీ రామచంద్రమూర్తి సీతామహాలక్ష్మి ఆంజనేయ స్వామి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి ఈశ్వర విచారఘట్టము అనే సందర్భాన్ని మనం వినబోతున్నాం. ఈశ్వరుడు ఎట్టివాడు, ఈశ్వరుడనే నామధేయం ఎలా ఏర్పడింది, అనంత నామములతో ప్రకాశించున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి యందు ఎలా ప్రకాశిస్తున్నాడు, ఈ సృష్టితో ఈశ్వరునికున్న సంబంధం ఏంటి, సృష్టి ఏర్పడడానికి కారణమేమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా సంక్షిప్తంగా క్లుప్తంగా హనుమకు బోధపడేటువంటి రీతిలో స్వామిగారు ఉపదేశింపదలంచి హనుమతో ఇలా అంటున్నాడు. హనుమ, అమల సత్వప్రధానయైనట్టి మాయయందు దానికధిష్టానమైన నేను ప్రతిఫలించితి మేఘ సంగత జలముల మించి ఆకాశమమర బింబించినట్లు. ఓ ఆంజనేయ, ప్రకృతి పరమార్థములు అనే రెండింటిని గూర్చి ఇదివరకే మనం ప్రస్తావన చేసి ఉన్నాము. పరమాత్ముడనైనటువంటి నాయందు ప్రతిబింబ స్వరూపమైనటువంటి ప్రకృతి ఉంది. అది నాకంటే వేరు కాకుండా ఉంది. అది ఎలా ఉంది అంటే, మాయ అవిద్య అని రెండు నామములతో రెండు స్వరూపములుగా ప్రకటితమైనట్లు తెలియబడుతూ ఉంటుంది. మాయ అనగా మలినరహితమైనటువంటిది, రజోగుణ తమోగుణ స్వభావములు లేనిది. అవిద్య అనగా రజోగుణ తమోగుణములతో కూడినటువంటి సత్వగుణము గలది. ఇది రజోగుణ తమోగుణములతో కలసిన సత్వము, దీన్ని అవిద్యా ప్రకృతి అంటారు. రజోగుణము తమోగుణము వాటి ఛాయలు కూడా, వాటి స్పర్శలు కూడా, వాటి స్వభావాలు ఏమాత్రము తన యందు ప్రకటితం కాకుండా
లయించిపోయినట్టు, తన యందు లయించినటువంటి వాటి యొక్క నామరూపాలే ఛాయల సైతము తన యందు లేనటువంటిది శుద్ధ సత్వ మాయ. ఇక్కడ పరమాత్ముడనైనటువంటి నేను శుద్ధ సత్వ మాయ అవిద్యతో కూడినటువంటి సత్వ రజస్తమో గుణములతో కూడినటువంటి సత్వగుణ అవిద్యామాయ, ఈ రెండింటి చేత సృష్టి ప్రకటితమవుతూ ఉంది. అయితే ఈ రెండింటికి నేను విలక్షణుడను, సాక్షిని. ఇవి రెండూ కూడా నా యొక్క స్వరూపాన్ని ప్రతిబింబించుకునే ఇవి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ అవిద్యాస్వరూపమైనటువంటి ప్రకృతి, విద్యాస్వరూపమైనటువంటి ప్రకృతి, ఇవి రెండిటికీ కూడా ఉనికి నేనే. నా యొక్క సహకారం ద్వారానే, నా యొక్క శక్తి ద్వారానే అవి, ఇంకొక మాట చెప్పాలి అంటే అవి నాకంటే వేరు కావు, అవి నా స్వరూపాలే అని చెబుతూ అమల సత్వ ప్రధానయైనట్టి మాయయందు దానికి అధిష్టానమైన నేను ప్రతిఫలించితి, మేఘ సంగంబు జలముల మించి ఆకాశమమర బింబించినట్లు. మహాత్ముడైనటువంటి అత్యంత సూక్ష్మజ్ఞానము కలిగినటువంటి గొప్ప రామభక్తి పరాయణుడైనటువంటి, తన ప్రాణముల కంటే కూడా రాముడే తనకు ఎక్కువ అని భావించి సేవించేటువంటి యొక్క పుణ్యాత్ముడైనటువంటి ఓ ఆంజనేయ, అదేనండి భక్తులకు ఉన్నటువంటి గొప్ప సుగుణము. ప్రహ్లాదుణ్ణి పర్వతముల మీద నుంచి పడద్రోయునప్పుడు కానీ, తనకు ప్రాణహాని కలుగుతుందని కానీ, బాధల చేత బాధలకు గురైపోయే పరిస్థితులు ఎదురైనాయని కానీ ఆయన బాధపడలా. దేహం ఏమైనా, బాధలు ఏవైనా, పరిస్థితులు ఏవైనా వాటితో మనకు సంబంధం లేదు. మనకు సంబంధించినటువంటి వాడు, మనతో అనుబంధము కలిగినటువంటి వాడు, మనలని వీడకుండా ఎప్పుడూ మనయందే అంతర్యామి అయి ప్రకాశించేటువంటి వాడితో సంబంధం కలిగి ఉన్నాం మనం. అది మన స్వరూపం, మన కర్తవ్యం, మన ధర్మం. అంతేగాని ప్రకృతి చేత ఏర్పడినటువంటి శరీరముతో కానీ, శరీరమునకు ఎదురుపడే ఉపద్రవములతో కానీ, వాటి వల్ల కలిగే బాధలతో కానీ ఇవి మనకు సంబంధించినవి కావు. ఇవి వస్తూ పోతూ ఉంటాయి. ఇవి ఎదురవచ్చు, ఎదురవ్వకపోవచ్చు, ఎదురై తొలగిపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఆ కాలస్వరూపమైనటువంటి ప్రకృతి యొక్క చిద్విలాసములని చెప్పవచ్చు. ప్రకృతిని కూడా తన అధీనములో పెట్టుకుని ఉన్నటువంటి పరమేశ్వరుని పాదపద్మములను ఆశ్రయించి స్మరించి సేవించడం మనకు కర్తవ్యం అనేటువంటి భావాన్ని దృష్టి అందుంచుకొని ప్రహ్లాద, పరాశర, నారదాది మహాత్ములందరూ కూడా వాళ్ళు ఏవి ఎదురైనా సరే వాటిని లెక్క చేయకుండా ఈశ్వరుని యొక్క పాదపద్మములను గట్టిగా నమ్మి సేవించారు మహాత్ములు. అదండి మనకు కర్తవ్యం. మనం అనుసరించాల్సింది కూడా అది. అందుకని ఆంజనేయ అమల, అమలము ప్లస్ మలం, మలినము లేనటువంటి శుద్ధ సత్వ స్వరూపిణి మాయ. మాయ అంటే
ఏ కళంకము లేనిది అని అర్థం. మాయ అంటే ఏ కళంకము లేనిది, ఏ విధమైనటువంటి మాలిన్యము లేనిది, వక్షము స్వచ్ఛమైనది, మచ్చలేనిది, అది అర్థం. అందువల్ల ఇక్కడ అమల సత్వప్రధానయైనట్టి మాయయందు దానికధిష్టానమైన నేను ప్రతిఫలించితి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పరిశుద్ధమైనటువంటి అద్దము ఎట్టిదో మాయ అట్టిది. అద్దమునందు ఏ విధమైనటువంటి స్వరూపాలు దాని యందు ఉండవు. దానికి ఎదురుపడవచ్చు, ఎదురుపడకపోవచ్చు. ఏవి ఎదురుపడతాయో అవి ఉన్నట్లు, ఏవి తొలగిపోతాయో అవి లేనట్లు. ఇవి రెండు దానికి ఎదురుపడి తొలగిపోవడం, ఎదురుపడి తొలగిపోవడం. దీన్ని ఏమంటారు? అవిద్యాస్వరూపమైనటువంటి మాయ. ఆ ఎదురుపడినా ఎదురుపడకపోయినా ఎప్పుడూ సాక్షిగా దేనితోనూ సంబంధం పెట్టుకోకుండా, ఏ స్వరూపాన్ని తన యందు నిలుపుకోకుండా, ఎదురుపడినా సరే ఎదురుపడకపోయినా సరే, ప్రతిబింబించినా సరే ప్రతిబింబించకపోయినా సరే, దేనితో సంబంధం లేకుండా అద్దం ఎలాగైతే ఉందో అలాగా ఉండునటువంటిది శుద్ధ సత్వ ప్రకృతి. అది దాని యందు నా యొక్క స్వరూపము ప్రకటితమై ఉంది. దాన్ని చెప్తున్నాడు. అమల సత్వ ప్రధానయైనట్టి మాయయందు, అట్టి మాయయందు దానికి అధిష్టానమైన నేను ప్రతిఫలించితి. దానికి అధిష్టానమై అంటే ఆ సత్వగుణ స్వరూపమైనటువంటిది, అమలమైనటువంటిది, మలినరహితమైనటువంటి ఆ మాయయందు అది అలా ఉండడానికి దానికి ఆధారము నేనే ఆంజనేయ. నా యొక్క శక్తి ద్వారానే అది ఆ మలినరహితమైనటువంటి అమలత్వ స్వరూపాన్ని ధరించి ఉన్నది. అయితే అది ధరించి ఉంది, తనకంటే వేరుగా ఉందా? మాట మాత్రానికి నీకు బోధపరిచే కోసరం చెప్పిన మాటే గాని అది నా స్వరూపము కంటే వేరు కాదు సుమా. నా ఉనికి, నా సహకారము లేనిదిగాక ఈ సృష్టిలో ఏది ఉండే అవకాశమే లేదు. ఏదైనా సరే ఈ లోకములో ఉంది అంటే అంతర్యామిగా నేనుండి దాన్ని నిలిపి ఉన్నానని నువ్వు గుర్తించాలి. మేఘ సంగత జలముల మించి ఆకాశమమర బింబించినట్లు మేఘాలు నా యొక్క ఆకర్షణ శక్తిని ఆవిరి రూపాన్ని ధరించి మేఘాకృతిలో నిలబడతాయి. అవి ఆ మేఘముల యందే నీటిని కూడా నిల్వ ఉంచుకుంటాయి. మేఘములు ఏర్పరిచిందెవరు? మేఘములు ఏర్పడడానికి కారణమేది? నేనేనా? అవును. మేఘములు ఎవరి వల్ల ఏర్పడినాయి? నా వల్ల ఏర్పడుతున్నాయి. ఆ మేఘాలను అలా ఏర్పరిచింది నేను. ఆ మేఘముల యందు నీటిని ప్రవేశపెట్టింది నేను. ఆ మేఘముల యందు నింపబడి ఉన్నటువంటి నీటి యందు ప్రకాశించే ప్రతిబింబించేటువంటి ఆకాశము కూడా నేనే సుమా. మేఘము యందు ప్రవేశపెట్టినటువంటి జలము, ఆ జలమునకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతిబింబ ఆకాశము నేనే. అంటే ఆకాశము మేఘాలను, మేఘ జలాలను సృజించి, అది సృజించినటువంటి మేఘముల యందే
అది నింపబడినటువంటి నీటి యందే తాను ప్రతిబింబించినట్లు నేను సృజించినటువంటి ఈ సృష్టి యందు నా ప్రతిబింబమైనటువంటి ఆత్మ దాని యందు ప్రకాశిస్తూ ఉందని నువ్వు గుర్తించు. మళ్ళీ చెప్తా చూడు, ఎందుకంటే ఈ మనస్సు అటు ఇటు పోతూ ఉంటుంది. అందువల్ల దానికి మళ్ళీ ఒకసారి చెప్తే వింటుంది, మళ్ళీ ఒకసారి చెప్తే వింటుంది. ఒక చిన్నపిల్లవాడు ఉంటాడు, ఒక ముద్ద నోట్లో పెట్టామనుకోవాడు పరిగెత్తబోతాడు ఈదిలేకి. మళ్ళీ వానికి బయట పట్టుకొచ్చి మళ్ళీ ఒక ముద్ద నోట్లో పెడితే మళ్ళీ ఇట్టమలుకొని పోతూ ఉంటాడు. మళ్ళీ 2 ముద్దలు తినిపిస్తే మళ్ళీ ఇట్టమలుకొని పోతా ఉండేటువంటి పిల్లాడు ఎట్లాంటి వాడు, ఈ మనసు అట్లాంటిది. మరి వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఆకలికి ఏడుస్తున్నాడు. అది తల్లి గుర్తిస్తుంది. వాని ఏడుపుకు కారణమేమి, ఆస్తులు పోయినాయని కాదు, ఏమి ఆదాయం రాలేదని కాదు, ఏమి ఈసారి వ్యాపారం నడవలేదని కాదు వాడు ఏడుస్తూ ఉండేది. వానికి వీటిదంతా పనిలే, వానికి వీటి గురించి తెలియదు. ఆకలి బాధ, దాన్ని ఎలా తీర్చుకోవాలనో తెలియక ఏడుస్తూ ఉంటాడు. దాన్ని గుర్తించి తల్లి ఏడుపుకు కారణం ఆకలి బాధేనని తెలుసుకొని వాడు ఎన్నిసార్లు ఈదిలేకి పరిగెత్తినా, ఎన్నిసార్లు ఇంట్లోకి పరిగెత్తినా, ఎన్నిసార్లు చేతికి దొరకకుండా వెళ్ళినా వానితో కూడా వెళ్ళి వానికి ఎట్ట బోధనిపిస్తుందో. గురువు శిష్యునికి చాంచల్య స్వభావం కలిగినటువంటి శిష్యుడు ఎన్ని దోవల్లో పోయినా, వాడు ఎట్టెట్ట తిరుక్కొని వచ్చినా, వాడు ఎన్ని ఎగుర్లు ఎగిరినా వాని వెనకంటి పోయి బోధన వినిపించే వాడు గురువు, తల్లితో సమానమైనటువంటి వాడు. అందుకే తల్లి వంటి గురుని బోధ తప్పక మది నుంచరా. గురువును తల్లి ఒక జన్మలో నీకు జన్మనిస్తుంది, గురువు ప్రతి జన్మలోన నీకు వెంటుండి ఆ విజ్ఞానాన్ని అందించడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు ఆయన. అందువల్ల ఆయనతో సమానము పోల్చడానికి ఇంకొకరు లేరు. ఇంకా ఆయనకంటే అధికుడెవడు, ఆయనతో సమానుడే లేనప్పుడు ఆయనకంటే అధికులు ఎవరున్నారు? ఇంకా అట్టివాడను నేను ఆంజనేయ చెప్తున్నా. మాయా ప్రతిబింబంబును మాయా అధిష్టానపరము మాయయు కూడా మాయావి అయిన ఈశుడ మాయకుడగునతడు బ్రహ్మమయుడై ఉండన్. మాయయందు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబము, మాయకు అధిష్టానమైనటువంటి పరమాత్మ, అతనిని ఈశ్వరుడు అంటే ఈ స్వరూపము గలవాడు ఈశ్వరుడు. మాయను తన అధీనమునందుంచుకొని మాయకు తాను లోపడక, మాయను తాను లోపరుచుకొని, మాయను తన అధీనమునందుంచుకొని ఆ మాయతో ఆయన కూడా కలిసి ఈ స్వరూపాన్ని ధరించుకొని ఉన్నాడు. ఏ స్వరూపాన్ని? శరీరం అనే స్వరూపాన్ని. సృష్టిలో గల 84 లక్షల స్వరూపాలను హంస అనేటువంటి స్వరూపముతో ఆయన ధరించుకొని ఉన్నాడు. హంస కనబడదు, హంస చేత ధరింపబడినటువంటి శరీరము కనబడుతుంది. కనబడకుండా ఉన్నది అంతర్యామి అయినటువంటి ఈశ్వర స్వరూపము. కనబడుతూ ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి స్వరూపము ప్రకృతి స్వరూపము. చూసారా, ఇక్కడ ఈ ప్రకృతిని పరాప్రకృతి, అపరాప్రకృతి లేదా మాయ, అవిద్య పేరులు వేరే, పర్యాయ పదములు అంతే. ప్రకృతి అని చెప్పబడేటువంటి మనస్సు, ప్రకృతి చేత ఏర్పడినటువంటి శరీరము, ప్రకృతికి మూలమైనటువంటి త్రిగుణాత్మికము, త్రిగుణరహితమైనటువంటి మాయ,
అంటే రజోగుణ తమోగుణములను విలీనమునర్చుకోదగినటువంటి మాయ. అది దాని యందు ఈశ్వరుడు ప్రతిబింబిస్తాడు అంటాడు. ఇక్కడ రహస్యం ఏంటంటే గుణములను ప్రేరేపించేది రజోగుణం, వాటిని ఆ గుణముల యొక్క విచక్షణ గుర్తించేది సత్వగుణం, మంచి చెడులను విచారించేటువంటి సత్వగుణము కోల్పోయినప్పుడు చెడు అయినా సరే తెలిసి దాన్ని అనుసరించేది, చెడు అని తెలిసి కూడా దాన్ని అనుసరించేది తమోగుణం. అందువల్ల తమో స్వరూపాన్ని రజో స్వరూపాన్ని రెండిటిని శుద్ధ సత్వ జ్ఞాన బోధ, ఆ బోధన అందించినటువంటి దివ్యాత్మల యొక్క దర్శన భాగ్యము సేవా భాగ్యము ద్వారా సత్వాన్ని రజస్తమముల నుంచి విడిపించుకుంటాడు. లేదా తమోగుణ రజోగుణములను రహితమనర్చుకుంటాడు. వాటి నామరూపాలను లేకుండా వివేక బలముతో వాటిని తొలగించుకుంటాడు. ఎవడైతే అలా తొలగించుకుంటాడో వాని శుద్ధ సత్వ జ్ఞాన స్వరూపమునందు నా సాక్షాత్కారం జరుగుతుంది ఆంజనేయ. ఇదండి. అంటే మనసు అద్దము వంటిది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. తూర్పు దిక్కుకు ఓ పెద్ద అద్దాన్ని మనము పెట్టామనుకోండి, ఫిట్ చేసి పెట్టేసామనుకోండి, ఇంకా సూర్యోదయం జరగలేదు, అప్పుడు అద్దము నిర్మానుష్యంగా కేవలం ఆకాశాన్ని మాత్రం సూచిస్తూ ఉంటుంది. సూర్యోదయం అయింది, అద్దములో కూడా సూర్యోదయం కనపడుతుంది. సూర్యోదయం తరువాత చంద్రోదయం అయింది, ఈ అద్దములో చంద్రోదయం కూడా కనపడుతుంది. నక్షత్రోదయం అయింది, నక్షత్ర మండలం కూడా కనపడుతుంది. అలాగే సూర్యచంద్రాదులను కూడా కప్పివేసేటువంటి మేఘమండలం విజృంభించింది, అప్పుడు మేఘమండలం కూడా కనపడుతుంది. అయితే ఈ అద్దమునకు మేఘమండలం ఎదురైన, నక్షత్ర మండలం ఎదురైన, చంద్రమండలం ఎదురైన, సూర్యమండలం ఎదురైన, వీటన్నిటినీ ఏదేది ఎదురుపడుతుందో వాటన్నిటినీ సూచిస్తూ ఉంటుంది. కానీ ఏ ఒక్కదాంతో సంబంధం పెట్టుకోకుండా ఉంటుంది. అది సూర్యోదయం అయింది దాన్ని చూపిస్తుంది, చంద్రోదయం అయింది దాన్ని చూపిస్తుంది, నక్షత్రోదయం అయింది దాన్ని చూపిస్తుంది, మేఘావృతమైంది దాన్ని చూపిస్తుంది. ఇవన్నీ నిర్మానుష్యమైనవి, నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ అద్దము ఏది ఎదురుపడితే దాన్ని సూచిస్తూ ఆ ఎదురుపడిన వాటితో సంబంధం పెట్టుకోకుండా, తొలగిపోయినటువంటి వాటితో కూడా దిగులు పెట్టుకోకుండా సాక్షిగా ఎలాగా ఉందో మాయ అలా ఉంది. దీన్ని మాయ అంటారు ఆంజనేయ. విద్యాస్వరూపిణి అనగా ఇది, దీని యందు నేను ప్రతిబింబిస్తాను అంటాడు. అంటే ఇలాంటి సాక్షి స్వరూపమైనటువంటి మనస్సు కలవాడైనప్పుడు అట్టి పవిత్రమైనటువంటి మనస్సునందు నా సాక్షాత్కారం జరుగుతుంది. కాబట్టి దానిని నువ్వు కాపాడుకోవాలి, దానిని నువ్వు సంపాదించాలి. అలా నీ మనస్సును తీర్చిదిద్దుకోవడానికై నువ్వు బోధను వినాలి, మెలకువలను చక్కగా గ్రహించాలి. ఇప్పుడు చూడు, ఈ అద్దము ఏది ఎదురైనా వాటిని చూపిస్తుంది, కానీ అవి తొలగిపోయిన తరువాత అయ్యో సూర్యోదయం బాయినే అని అనుకోదు, అయ్యో చంద్రోదయం బాయినే అనుకోదు, అయ్యో నక్షత్రోదయం బాయినే అనుకోదు, అయ్యో మేఘమండలం ఎదురయ్యిందే. వర్షములు పడుతూ ఉంటే కూడా ఆ వర్షధారలన్నీ అద్దం సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తూ ఉంటాం అనుకోండి, ఆ సినిమాలో మనకు పెద్ద వర్షం వచ్చినట్లు, వరదలు వచ్చినట్లు, అవన్నీ ప్రవహిస్తూ వచ్చినట్లు, ఎన్నో ప్రదేశాలను ముంచేసినట్లు కనబడుతుంటుంది. కానీ ఆ సినిమా హాల్లోకి నీళ్లు రావు, మనుషులు ఎవరు కొట్టుకొని పోరు, తడిసిపోరు.
ఎక్కడ చెమ్మ కూడా కనపడదు. కానీ అది కనపడతా ఉందా లేదా? వరదలు, ఆ ప్రవాహము ఇవన్నీ కనపడుతున్నాయా లేదా? కనపడుతున్నాయి. అయితే తడిసిపోవడం లేదే, ఆడు కూర్చొని ఉండేవాళ్ళు ఎవరి మీదకి రావడం లేదే, ఏందది? అది మాయా. అవన్నీ కనపడలేదా? అవన్నీ లేవా? నిజంగా ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కదా. మరి మాయ అనేది అట్టిది. కాబట్టి అలా సూచిస్తూ ఉంది, కానీ వాస్తవంగా అది ఆత్మ యొక్క ప్రదర్శనే, ఆత్మ కంటే అవి వేరు కాదని జ్ఞాని గుర్తించి ఇది జగన్నాటకం అనగా ఇదియే, భగవంతుని యొక్క చిద్విలాసం అనగా ఇదియే, ఆద్యంతరహితుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క లీలలను వర్ణించడానికి బ్రహ్మాదులే చాలరు. మనమెంత ఈ దృష్టితో ఎవడు గ్రహిస్తాడో వానికి నేను అర్థమవుతాను, నా ఉనికి అర్థమవుతుంది ఆంజనేయ. అందువల్ల మాయా ప్రతిబింబంబును, మాయ నేనే, ఆ మాయ యందు ప్రతిబింబించేది కూడా నేనే. మాయాధిష్టాన పరము, ఆ మాయకు ఆధారము, ఆ మాయకు అధిష్టానమైనటువంటి పరమాత్మను కూడా నేనే. మాయయు కూడా మాయావి అయిన ఈశుడా, తన అధీనములో పెట్టుకుని ఉన్నటువంటి వాణ్ణి కాబట్టి మాయను తన అధీనములో పెట్టుకుని ఉన్నటువంటి వాణ్ణి కాబట్టి నేను ఈశ్వరుడనయ్యాను. అది అందువల్ల మాయావి అయిన ఈశుడా మాయకుడగునదడు బ్రహ్మమయుడైయుండ, మాయను తన అధీనమునందుంచుకుని ఉన్నటువంటి పరబ్రహ్మమును నేనే ఆంజనేయ. ఇదండి. అందుకని సర్వజ్ఞులైనటువంటి పెద్దలు మనకి ఏం చెబుతున్నారు అంటే, మాయ బలీయమైనదే, కానీ నా స్వాధీనములో ఉంది కాబట్టి అది నన్ను ఆశ్రయిస్తే మాయ నిన్ను వదిలేస్తుంది ఆంజనేయ. ఎవడు నన్ను ఆశ్రయించడో, ఎవడు నన్ను తెలిసి స్మరణ చేయడో వానికి మాయ లోపడదు, వాడిని ఉడకాడిస్తూనే ఉంటుంది. నన్నెవడు ఆశ్రయిస్తాడో, పాహిమాం కృష్ణ నీవి నాకు దిక్కు అని నన్ను ఎవడైతే ఆశ్రయిస్తాడో అటువంటి వాణ్ణి మాయ అనుగ్రహిస్తుంది. ఆ ఈశ్వరుడనేనా, అది ఆ పరమహంసకు ఈశ్వరుడని పేరు. ఆయన ఈ స్వరూపాలనన్నిటినీ ధరించుకొని ఉన్నాడు. మాయయే సీతావధూటి, ఇందాక చెప్పాం కదా, మాయ అనగా శుద్ధ సత్వస్వరూపిణి, అర్థముతో సమానమైనది. ఆ మాయకే సీత అని పేరు ఆంజనేయ. కాబట్టి మాయయే సీతావధూటి మధిల్దలప మహామాయుడనయ్యు వశీకృతమాయుడనై అవతరింతో మహి ఇట్లనగా. ఆంజనేయ లోకోపకారార్థమై నేను కూడా ఒక అవతారాన్ని ధరించి ఈ లోకములో ఒక స్వరూపముతో నేను కూడా అవతరిస్తున్నా. అయినా ఎలా అవతరిస్తున్నానంటే మాయను అధీనములో పెట్టుకుని అవతరిస్తున్నాను. మాయను నా అధీనములో పెట్టుకుని అవతరిస్తున్నాను అంటాడు. మది తలపన్ మహామాయుడనయ్యు వశీకృతమాయుడనై అవతరింతు మహినిట్లనగా. మహామాయ నేనే, ఆ మాయ నా స్వరూపమే, ఆ మాయయే నా స్వరూపమైనటువంటి, నా ప్రతిబింబ స్వరూపమైనటువంటి సీత. ఆ మాయను నేను అధీనములో పెట్టుకొని ఉన్నాను. అందువల్ల సీత నా ఆదర్శ గృహిణి, నా భార్య, మహా పతివ్రత. ఆమెయే
ఈ సృష్టికి అంతటికీ తల్లి ఆంజనేయ. ఇట్లు శుద్ధ సత్వ ప్రధాన మాయోపాధికుండును. ఇలాగా శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మాయ అనే ఉపాధికి సర్వేశ్వరుండనైన నేను వశీకృతమాయుండనగుటం చేసి జగంబులు సృజించి తద్రక్షణంబు కొరకు నా వశమునందుంచుకొని ఈ మాయను జగత్తును సృష్టి చేస్తున్నాను ఆంజనేయ. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ అవతారంబులు ధరించి దుష్ట నిగ్రహ శిష్టానుగ్రహంబులం గవించి ఇప్పుడు శ్రీరామ రూపంబుచే అవతరించి రావణ కుంభకర్ణాది రాక్షసుల సంహరించి భూభారంబు నివారించి ఇంకా ఇట మీద బలరామ కృష్ణ బుద్ధ కలిగి రూపంబులనే అవతరింపగలవాడా. నా చరిత్రంబులో లోకత్రయ పవిత్రంబులు భవలతాల విత్రంబులయ్యొప్పునని చెప్పి వెండియో. ఈ లోకాలకు ఉపద్రవములు ఏర్పడినప్పుడు అవతారములు ధరించదగినటువంటి ఈశ్వరుడను నేనే. మత్స్యావతారమును ధరించినది, కూర్మావతారమును ధరించినది, వరాహావతారమును ధరించినది, నరసింహావతారమును ధరించినది. ఇప్పుడు ఈ రామావతారమునందు ఉన్నది కూడా పరబ్రహ్మస్వరూపుడనైనటువంటి ఆ రాముడను నేనే ఆంజనేయ. ఇక మీదట కూడా నేను కృష్ణావతారాన్ని ధరించగలను. ఆ కృష్ణావతారములోని శేషావతారమైనటువంటి బలరామావతారము కూడా నాదే, బుద్ధావతారము కూడా నాదే, కలికి అవతారములు కూడా ఇవి ఇంకా ఈ రూపాలను, ఈ అవతారాలను కూడా నేను ధరించడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ లోకములో నా అవసరం ఏర్పడుతుందో అప్పటికి తగినటువంటి యొక్క అవతారములను కూడా ధరించి ఈ లోకాలను సంరక్షణ చేయడం అది నా కర్తవ్యమై ఉంది ఆంజనేయ. గురుండు హిరణ్య గర్భుండని కొందరిల మహావిరాట్ పురుషుడటంచు కొందరు, రుభు ప్రభుడంచు ముకుందుడంచు కొందరు, శివుడంచు కొందరు, వినాయకుడంచు కొందరు, పరాపరుణ నిరుంగక ఉపాస్తియొనర్పుదు అగ్నులైతగల్. మాయయందు ప్రతిబింబించినటువంటి స్వరూపము గలవాడనైనటువంటి నన్ను జ్ఞానదృష్టి లేనటువంటి వారు ఈశ్వరుడని, విష్ణువని, బ్రహ్మయని, ఇంద్రుడని, వినాయకుడని వాళ్లకు నచ్చినటువంటి స్వరూపములు గలవాడనుగా నన్ను భావించి నన్ను పూజిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా యథార్థమైనటువంటి జ్ఞానము లేని వారే హనుమా. అయితే అన్నీ నేనే కాదనడం లేదు. నువ్వు విష్ణువుని ఆరాధించినా, ఈశ్వరుణ్ణి ఆరాధించినా, బ్రహ్మను ఆరాధించినా, ఇంద్రుణ్ణి ఆరాధించినా, వినాయకుణ్ణి ఆరాధించినా, ఏ దేవతను ఆరాధించినా, నువ్వు కమ్మలు తెచ్చుకున్నా, ముక్కు పుల్లలు తెచ్చుకున్నా, వడ్డానం తెచ్చుకున్నా, రెట్టకడాలు తెచ్చుకున్నా బంగారు తెచ్చుకున్నట్లే కదా. బంగారు తెచ్చుకున్నట్లే. అట్లా నువ్వు
ఏ రూపముతో నువ్వు ఆరాధించినా నన్ను ఆరాధించినట్లే, అందులో కొరత లేదు. కానీ నువ్వు విష్ణువుగాను ఈశ్వరుడుగాను బ్రహ్మగాను అంటే ఈశ్వరుడు ఇలా నెలవంకను ధరించుకొని మెడలో ఆ సర్పరాజును ధరించుకొని ఇలా ఉంటాడు ఈశ్వరుడు అని భావిస్తూ ఉంటాడు. కానీ విష్ణువును ఆరాధించే వాళ్ళు చతుర్భుజములు గలవాడై శంకుచక్ర గదా ఖడ్గములు ధరించినటువంటి వాడై లక్ష్మీదేవిని వక్షస్థలమును ధరించిన వాడై ఉంటాడని వారు భావిస్తూ ఉంటారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్వరూపాన్ని అభిమానించి గౌరవించి ఆరాధిస్తూ ఉంటారు, మంచిదే. కానీ ఈ స్వరూపాలన్నీ కూడా అవతారములలో ఒక్కటే. కానీ ఆ ఏ అవతారము కాకుండా అన్ని అవతారాలకు ఆధారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించలేదనే కదా దాని తాత్పర్యము. అయితే అది తప్పని నేను చెప్పడం లేదు. యథార్థ జ్ఞానం ఏది అనగా అది నీకంటే వేరుగా లేదు, అది నీకంటే వేరుగా లేదు, అది నీయందే నీవై ఉన్నావని తెలియక ఈడు ఇంకొక దేవత ఉన్నాడని, ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు విష్ణువు వేరుగా ఉన్నాడనే భావంతో ఆరాధన చేస్తాడు, స్మరణ చేస్తాడు, పూజలు చేస్తాడు. ఇవన్నీ కూడా పరోక్షంగా చేస్తూ వస్తాడు. అంటే దైవం వేరుగా ఉన్నాడని వస్తూ ఉంటాడు వీడు. కానీ తానే దైవమని తెలిసి తరువాత ఆరాధన చేయవలసింది ఎవరికి? ఆరాధన చేసేవాడెవడు, చేయించుకునేవాడెవడు, నమస్కరించేవాడెవడు, నమస్కారాలను పొందేవాడెవడు? సర్వం విష్ణుమయం జగత్. సముద్రాన్ని చేరుకున్న తరువాత నది ఇంకా ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఇంకా దానికి ఎట్లలేదు. ఆ పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి యొక్క మహాత్మునికి ఇంకా విష్ణువుని ఆరాధించాలి, ఈశ్వరుని ఆరాధించాలి, ఆ దేవతను ఈ దేవతను ఆరాధించాలనేటువంటి భ్రమ తొలగిపోయి సర్వదేవతా స్వరూపుడను నేనే, నాకంటే అన్యమైనది రెండవది లేదు. ఇది ఏ మోక్షం, ఇది ఏ బంధ విముక్తి, ఇది భ్రాంతిరహితము, ఇది అమనస్కము, ఇది పరిపూర్ణం. మనస్సు కదులుతూ ఉంది అంటే గ్యాప్ ఉంటే కదండి అది కదులుతుంది. ఇప్పుడు ఎర్రనీళ్ళకాయను చూడండి, టెంకాయను కదిలిచ్చు, గుండులాగా ఉంటుంది, కదలనే కదలదు. నీళ్ళు లొటలొట అని ఆనవు. ఎందువల్ల? వెలితి లేదు కాబట్టి అది కదలదు. వెలితి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే దాంట్లో కొబ్బరి ఏర్పడే కొద్దీ ఆ నీరు కొబ్బరి ఆకారాన్ని ధరిస్తూ వచ్చే కొద్దీ అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది. అప్పుడు కదిలిస్తే నీళ్ళు లొటలొటమని కదులుతూ ఉంటాయి. అంటే లోపల నీళ్ళు లొటలొట అంటున్నాయి అంటే గ్యాప్ ఉంది అని తెలుస్తుంది మనకు. మనస్సు అలా కదలుతూ ఉంది అంటే హృదయంలో గ్యాప్ ఉంది అని అర్థం. మనస్సు అమనస్క స్థితిని పొందలేదు, అందువల్ల అది కదులుతూ ఉంది. అమనస్క స్థితి దేనివల్ల కలుగుతుంది అంటే క్లారిటీగా పెద్దలు చెప్పేటువంటి బోధన అర్థం చేసుకుంటే అమనస్క స్థితి కలుగుతుంది, పరిపూర్ణ అనుభూతి చెందుతుంది. బోధన చక్కగా మనస్సు గుర్తించాలి. మనసుకున్నటువంటి గుణం ఏంటంటే ఎంత తెలుసుకుంటుందో ఆ స్వరూపాన్ని పొందుతుంది. అది ఏదేదైతే తెలుసుకుంటుందో దానికి తగినటువంటి యొక్క స్వరూపాన్ని అప్పటికప్పుడే పొందుతూ వస్తుంది. అది మనస్సుకున్నటువంటి యొక్క గుణం. మనస్సు అనేటువంటిది ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రకృతి అని, పరాప్రకృతి అని, విద్య అని, అవిద్య అని, ఈ సమస్త స్వరూపాలను ధరించేది ఈ మనస్సే. అందువల్ల చెప్తున్నాడు గురువు అంటే ఉపదేశించేవాడు, గురువు అంటే తెలియని విషయాలను తెలియజేసేవాడు. నీకు ఏం తెలియదు తెలియజేస్తూ ఉంటాడు. నీ అంతరాత్మయ్యి ప్రతి విషయాన్ని నీకు జ్ఞప్తికి అందిస్తూ ఉన్నాడు చూడండి, ఆయన గురువు.
ఇప్పుడు గురువు ఎవరికి లేనిది? నీకు లేడు, నీకు లేడు, నీకు లేడు. అసలు గురువు అనేవాని సలహా లేకపోతే నువ్వు నీళ్లు తాగలేవు, అన్నం తినలేవు, కూర్చోలేవు, లేవలేవు, అసలు కాలికి చెప్పేసుకోలేవు, నడవలేవు. ప్రతిదీ లోపల అంతర్యామి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది, చెప్పులు ఇక్కడ వదిలేయి. ఇంట్లో నుంచి బయట వస్తున్నావు, ఇంక చెప్పులు వేసుకో. గుళ్ళేకి వెళుతున్నావు, కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళు. ఒకటేమిటండి, ప్రతి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నదే గురుస్వరూపము. గురుస్వరూపము కానిది ఈ లోకములో లేదు. అందువల్ల గురుడు హిరణ్య గర్భుడని గురువును కొందరు బ్రహ్మదేవుడు అనుకుంటున్నారు, మరికొందరు ఆ విరాట్ పురుషుడటంచు. విరాట్ పురుషుడు గురువని కొందరంటున్నారు. కొందరు రుభు ప్రభుడంచు ముకుందుడంచు, కొందరు శివుడంచు, కొందరు వినాయకుడనుచు, కొందరా పరాపరు ఎరుంగక ఉపాస్తియోనర్పుదురగ్నులైతగన్. వాళ్ళకిష్టమైనటువంటి దేవతను వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అజ్ఞానులే అనేసాడు ఇక్కడ రామచంద్రమూర్తి. యథార్థాన్ని తెలియనిది అజ్ఞానము, యథార్థాన్ని తెలుసుకున్నది జ్ఞానం. కాబట్టి ఆ బ్రహ్మ నాకంటే వేరుగా లేడు, ఆ విష్ణువు నాకంటే వేరుగా లేడు, ఆ పరబ్రహ్మము నాకంటే వేరుగా లేడు, సమస్త దేవతా స్వరూపణను నేనే. ఇంకా నువ్వు పొందాల్సిందేది, నీకు ఇంక ఇవ్వాల్సింది ఎవరు? ఇప్పుడు నీకు ఇంక లేనిదేంది? ఇంకా నీకు కావాల్సిందేంది? ఇది పరిపూర్ణం. ఆ స్థితి మనస్సుకు అర్థమైతే మనస్సు నిశ్చలంగా ఉంటుందండి. మనస్సు ఇంక నాకు అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు, ఆహా మళ్ళందు. ఆ స్థితి కోసమే మనస్సు నిరంతరము ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో లోటు ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటు సూచిస్తూనే ఉంటుంది. ఏమిటి ఆ లోటు అంటే ఇది, ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానము తనకు అందలేదని, అందించే ప్రభువులు ఎదురుపడలేదని, దానిని ఎప్పుడు అందుకునేనా అని నేను దానికోసం తప్పిస్తూ ఉంటే వీడు మంచి మంచి ఆభరణాలు తెచ్చిస్తాడు, మంచి మంచి రుచికరమైన పదార్థాలు నోట్లో పెడతాడు, మంచి మంచి దుస్తులన్నీ ధరిస్తాడు, మంచి మంచి నివాసాలన్నీ భవనాలన్నీ ఏర్పరుస్తాడు, ఆస్తులు సంపాదిస్తాడు. ఒరే పిచ్చి పుల్లయ్యా, నాకు కావాల్సినట్టు ఇది కాదురా, నాకు కావాల్సింది ఇది కాదురా అంటూ ఉంటుంది. అది ఆస్తులు దండిగా సంపాదిస్తాడు, నాకు కావాల్సింది ఇది కాదు. ఎత్తైన మేడలు కడతాడు, నాకు కావాల్సింది ఇది కాదు అంటుంది. గొప్ప గొప్ప ఆభరణాలు ఒళ్ళంతా ధరించుకునేటట్టు సంపాదిస్తాడు, నాకు అది వద్దు అంటుంది. మంచి డ్రెస్సులు తెస్తాడు, నాకు వద్దు అంటుంది. వివాహం చేసుకుంటాడు, నాకు అది వద్దు. దేనితో నా తృప్తి పడదు. తృప్తి దేనికోసరం? అది వీటన్నిటినీ కూడా తృప్తిని పొందకుండా వీటన్నిటినీ పక్కకు నెడతా ఉండదు. దేనికోసరం అంటే ఆ పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానుభూతి కోసరం. అది వీటన్నిటినీ ఎన్ని భోగాలు ఎదురైనా వాటన్నిటినీ పక్కకు నెడుతూ ఉన్నది. అదండి ఎట్లయితే మహాపతివ్రత అయినటువంటి సీతాదేవి 3 లోకాలను గడగడలాడించదగినటువంటి రావణుడే ఎన్నో ఐశ్వర్యాలను చూపించి ప్రలోభ పెడితే కూడా ఒక రామచంద్రమూర్తి యొక్క పాదపద్మములను ఆశ్రయించినటువంటి నేను మూర్ఖుడా, నువ్వు భ్రమపడుతున్నావు కానీ నేను నీకు దక్కుతానంటరా అని మాట్లాడగలిగిందే. అలాగా మనసు అనేటువంటిది కూడా ఈ లోకములో పంచభూతాత్మకమైనటువంటి యొక్క వస్తు సముదాయము ఎన్ని సమకూరినా సరేగాక ఈ ప్రపంచాన్ని అంతటినీ ఒక పక్కకు నెట్టేసి పరబ్రహ్మం కోసం ఎదురు చూస్తుందండి. అది మనస్సు. దానికి ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ స్వరూపం ఎదురవుతుందో అప్పుడు అది అమనస్కం. అంటే మీ మనస్సు తన స్వరూపాన్ని బ్రహ్మస్వరూపంతో ఐక్యం అనర్చుకుంటుంది. అప్పుడు తన భర్తతో కలుసుకున్నటువంటి సీత, రావణుని యొక్క శర నుండి విడుబడి రామచంద్రుణ్ణి కలుసుకున్నటువంటి సీతలాగా దశేంద్రియ నిర్మాణ భ్రాంతితో కూడినటువంటి శరీరమును విడనాడి శరీర అధిపతి అయినటువంటి యొక్క పరమాత్మతో కలుసుకున్నటువంటి జీవాత్మ అనుభూతి ఇదియే. ఆంజనేయ వినుము
నేను విశ్వమునకు ఉపాదాన కారణము నిమిత్త కారణంబునగుచూవు నోర్ననాభిపగిది ఒప్పుదు ఇంకా కార్యములు నేనా కపివరేణ్య. వానర శ్రేష్ఠుడైనటువంటి ఓ ఆంజనేయ, ఈశ్వరుడు ఈ ప్రపంచమునకు ఉపాదాన కారణము కాకపోవుననేటువంటి యొక్క ఈ సంశయము నీకు వలదు. అనగా ఈ ప్రపంచమునకు భగవంతుడు కారణమా అవునా కాదా అనే సందేహము నీకు అవసరం లేదు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, నూర్ననాభిపగిది నొప్పుదునింకా. సాలెపురుగు తన నోటిలో నుంచే దారాన్ని వెలికి తీసి ఒక పెద్ద చెట్టు నుంచి ఒక కొమ్మకు తగిలించి ఆ కొమ్మ మీద నుంచి దారం ఇంటి దిగి వచ్చేస్తుంది. ఆ దారం సహాయంతో కిందికి దిగి వచ్చేటప్పటికి కింద ఎక్కడైనా నీళ్లు ఉన్నాయనుకో, ఒరి ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు ఈ ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆ దారాన్ని మళ్ళీ కడుపులోకి ముడుచుకొని వెళ్ళిపోతుంది. అది నోటి నుంచి దారాన్ని వదులుకుంటూ వచ్చేటప్పుడు కానీ, మరలా ఆ దారాన్ని మింగుతూ పైకి పోయేటప్పుడు కానీ ఆ దారం ఎక్కడ కడుపులో చిక్కుపడదు. ఆ దారంతో దానికి లోపల అజీర్ణం ఏమీ ఏర్పడదు. ఆ దారంతో దానికి ఇబ్బంది లేదు. అలాగే సాలిపురుగు ఎంత పొడుగు దారాన్నైనా వదులుతుంది, ఎంత పొడుగు దారాన్నైనా మింగేసినట్లు నేను ఈ అనంతమైనటువంటి సృష్టిని అలా వెలికి తీస్తా, ఆ సృష్టినంతా మళ్ళా లోపలికి తీసుకుంటూ ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడును నేనే ఆంజనేయ. ఎంత పొడుగు దారమైనా నా ఆ సాలిపురుగు కడుపులో చిక్కుపట్టదు. ఇంత పొడుగు దారం లోపల చేరుకొని అది ఉంటైపోయి దానికి అజీర్ణం ఏమి ఏర్పడదు. ఇంత పొడిగే దారం ఉండేది, ఇంక అందదు దారం అని చెప్పి దారం తక్కువ రాదు, ఎంత దారమైనా వస్తూనే ఉంటుంది. సాలెపురుగు ఎంత ఉంటుంది, దాంతో గద్ది ఉంటుంది. దాని కడుపులో నుంచి వచ్చే దారము ఈ తూర్పు సూర్యోదయం నుంచి పడమర సూర్యాస్తమయం వరకు సాంపితే కూడా వస్తూనే ఉంటుంది, కానీ దారము అయిపోతుంది అనేది లేదు ఆంజనేయ. అటు పెట్టాడు ఆయన. దానికి తూర్పు నుంచి పడమర దాకా దారాన్ని లాక్కుంటా పోతా ఉంటే కూడా వస్తూనే ఉంటుంది, కానీ దాని కడుపులో నుంచి దారం అయిపోయి వీడికి అయిపోయిందని నిలబడే క్వశ్చన్ ఉండదు. మరి ఆ సాలిపురుగు ఎంత, దాని నోట్లో ఉన్న దారం ఎంత, మరి దానికి ఆ శక్తిని ఇచ్చిన వాడెవడు, వాడే వీడు. సృష్టి నా నుంచి అలా వెలువడుతూ ఉంది, అలా నాలో మళ్ళా కలుసుకుంటూ ఉంది నాయన ఆంజనేయ. నేను కానిది ఒక్కటి కూడా ఈ లోకములో లేదు హనుమా. ఇట్లు సర్వేశ్వరుండనైన నాకు అవ్యాకృతంబు మహానందమయ కోశంబునగు సమస్య జ్ఞానంబు కారణ శరీరంబు మహాశుషుప్తి అవస్థ బ్రహ్మాది స్తంభ పర్యంతంబులైన సకల భూతంబు అవయవంబులు జగదుత్పత్తి స్థితి లయంబులు వ్యాపారంబులు వేదశాస్త్రంబులు నిశ్వాసంబులయ్యొప్పునని చెప్పి వెండియునిట్లని. వేదములు నా నుంచి వెలువడినటువంటి నిశ్వాస అంటే ఒక్కసారి గాలిని లోపలికి పీల్చుకొని సర్వేశ్వర సర్వోత్తమ సర్వ వ్యాపార సాక్షి సర్వాధార పీల్చుకున్న గాలి ఆడికి అయిపోయింది. మళ్ళా పీల్చుకొని సర్వజ్ఞ సర్వతోముఖ సర్వాధిష్టానభూత సర్వాధార తీసుకున్నటువంటి శ్వాస వెలుపలికి వస్తున్నటువంటి నిశ్వాస వేద రూపంలో బయట వస్తుంది, చూసావా? కాబట్టి
శ్వాస నా స్వరూపముతో కలుస్తూ ఉంది, నిశ్వాస నా స్వరూపాన్ని వేద రూపములో ప్రకటిస్తూ ఉంది. ఆంజనేయ, నా నుంచి విడుబడినది, నా నుంచి వెలికి వచ్చినది జగత్తు, ఇది నిశ్వాస వంటిది. నాతో కలుసుకునేటువంటి జగత్తు శ్వాస వంటిది. శ్వాస నా స్వరూపముతో కలిసిపోతూ ఉంది, నిశ్వాస నా స్వరూపము నుండి వెలువడి జగదాకృతి ధరిస్తూ ఉంది. కాబట్టి ఆ వెలుపల ఉన్నటువంటి జగత్తు నా యొక్క నిశ్వాసము, లోపలికి వస్తూ ఉన్నటువంటి యొక్క శ్వాస నా స్వరూపము. దీన్ని అనుసరించి, దీన్ని విలువ తెలిసి దీన్ని అనుసరించినటువంటి మహాత్ముడు నా స్వరూపముతో కలుసుకుంటాడు. మోక్షం ఇది ఆంజనేయ. అందరా నీ చెట్టు పండురా, సద్గురుని కరుణ అందరికీ దొరకబోదురా. ఇంద్రియముల రాశిలోన చందమామ వెలుగుచుండు, ముందు మూడు కళలు గడచి ముక్తిగన్న వారలకు కల్లగాదు నిజము నిజమురా. సద్గురుని కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. కల్లగాదు నిజము నిజము వల్లదను చూదనసుకున్న, మళ్ళీ జన్మ బాధ సున్న మహిమగన్న వారలకు కల్లగాదు నిజము నిజమురా. సద్గురుని కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. ఇంత అమూల్యమై, నిగూఢమై, అత్యంత రహస్యమై, తనయందే తన స్వరూపమై ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మాయ అనే భ్రాంతి చేత మనము తెలుసుకోలేక ఇప్పటికీ ఇన్ని జన్మలు, ఇన్ని యుగాలు గడిచిపోయినాయి. తెలియని తనంతో, తెలియకపోవడం చేత, దేనిని తెలియకపోవడం, తెలుసుకోవలసినటువంటి యథార్థాన్ని తెలుసుకోకపోవడం. యథ అంటే ఏమి? హృదయం. యథ అంటే వక్షస్థలం. యథలో ఉంది సంపద. అర్థం అంటే సంపద. యథార్థం అంటే యథార్థం ఉన్నది నీ యందే ఉంది, అది నీవై ఉంది, అది నీ హృదయమై ఉంది. ఇది యథ అంటే హృదయం, యథ అంటే వక్షస్థలం, యథ అంటే అర్థం అంటే సంపద, జ్ఞాన సంపద, శాశ్వతమైనటువంటి సంపద, తరగని సంపద, అనంతమైనటువంటి సంపద. యథార్థం అది నీ హృదయమునందే ఉందనే విషయం తెలుసుకోక ఇన్ని యుగాలు గడిచాయి, ఇన్ని జన్మాలు గడిచాయి. ఇది గురువు యొక్క అనుగ్రహంతో ఈనాటికి ఎదుటపడింది. మాయ తొలగిపోయింది, జన్మబంధం వదిలిపోయింది. అవురా? అందువల్ల రుణము తీర్చలేము, సద్గురు రుణము తీర్చలేము. ఇంతటి ప్రమాదము నుంచి వెలికి తీసినవాడు ఇప్పుడు ఆయన చేయి పట్టుకొని వెలికి లాగకుండా ఉంటే ఈ ప్రవాహములో మళ్ళీ కొట్టుకొని పోయేవాళ్ళమే. ప్రవాహం ఎప్పుడూ సాగిపోతూనే ఉంటుంది, కొట్టుకొని పోయేవాళ్ళు కొట్టుకొని పోతూనే ఉంటారు. ఎవడు దాని నుంచి బయటపడాలని చేయి జాచి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారో వాడిని మాత్రమే ఆయన అందుకునేస్తూ ఉన్నాడు. ఆయన చేయి అందించిన, చేయి పట్టుకున్న, ఆయన చేయి నుంచి నులవేసి చేయిని ఓడబెరుక్కొని తిరిగి మళ్ళా సముద్రములే దూకిపోయేటువంటి వాడిని ఎవడేం చేస్తాడు చెప్పు? అలాగా పరమేశ్వరుడు ఎప్పుడూ చేయూతనివ్వడానికి ఆయన తనయంది. అందుకే చెప్పాడు ఇక్కడ, నా శ్వాసయే, శ్వాస నాతో కలుపుతుంది, నిశ్వాస నిన్ను సృష్టిలోకి దింపుతుంది. కానీ అది నా స్వరూపమే, ఇది నా స్వరూపమే. కానీ నా నుంచి వెలికి వస్తే ప్రకృతితో ప్రకృతి స్వరూపాన్ని ధరిస్తావు.
ప్రకృతి స్వరూపములో నుంచి శ్వాస రూపాన్ని ధరించి నా లోపలికి వస్తే పరమాత్మ స్వరూపాన్ని ధరిస్తావు. ఇదిలో ఉంటే ఎండ, ఇంట్లోకి వస్తే నీడ. ఇదిలో ఉంటే ఎట్టుంటుంది, ఇంట్లోకి వస్తే ఎట్టుంటుంది. నువ్వు బయట ఉంటే ఎట్లుంటుంది, లోపలికి వస్తే ఎట్లుంటుంది. నువ్వు ఇంటికి పోతే ఎట్లుంటుంది, నా దగ్గర ఉంటే ఎట్లుంటుంది. గుర్తుపెట్టుకో. ఇదిలో ఉంటే ఎండకి ఎండుతూ ఉంటావు. ఎంతసేపు ఉంటావు చెప్పు. అది లోపలికి వస్తే. అందువల్ల నిశ్వాస రూపములో వెలుపల ప్రకృతి రూపాలను ధరించుకొని తిప్పలు పడుతూ ఉన్నారు. కాబట్టి శ్వాసతో కలుసుకొని లోపలికి వస్తే నా స్వరూపంతో కలుసుకుంటారు. నా లోపలికి రావాలి అంటే దారి ఇదే. కాబట్టి ఆ శ్వాస నిశ్వాసల యొక్క స్వరూపము నన్ను తెలియజేసేటువంటి స్వరూపం, నాతో కలుపదగినటువంటి యొక్క స్వరూపం, నా స్వరూపం ఒక మాటలో చెప్పాలంటే. అందువల్ల సర్వేశ్వరుడనైన నాకు నవ్యాకృతంబు మహానంద కోశంబునగు సమస్త భూత సమస్య జ్ఞానంబు కారణ శరీరంబు మహాసుషుప్తి అవస్థ బ్రహ్మాది స్తంభ పర్యంతంబులైన సకల భూతంబుల అవయువంబులు జగదుత్పత్తి స్థితి లయంబులు వ్యాపారంబులు వేద శాస్త్రంబులు నిశ్వాసంబులై ఒప్పునని చెప్పి వెండియునిట్లని హనుమ రామచంద్రమూర్తి యొక్క అమృత అనుగ్రహ వృష్టిలో తడిసిపోతూ ఉన్నాడు ఆయన. భగవద్ అనుగ్రహం అనేది అమృత వర్షం. అది మహాత్ముల యొక్క వాక్ సంపద అనేది అమృత వర్షం. అది ఒక్కొక్క వాక్యము అనంతమైనటువంటి జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని, ధైర్యాన్ని, తృప్తిని ఇన్నింటితో కలుపుకొని వస్తుంది. వాళ్ళ నాలుగు మీద నుంచి వెలువడి వచ్చేటువంటి వాక్కు. శరీరములో నేను ఒక శ్వాస రూపములో తిరుగుతూ ఉన్నంత మాత్రంలో నేను శరీరం కంటే చిన్నవాడిని కాదు, నేను శ్వాసను కాదు. నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను దాని నుంచి వెలికి తీయడం కోసం నేను అత్యంత సూక్ష్మమైనటువంటి స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క విష్ణు స్వరూపం ఇది ఆంజనేయ. కాబట్టి ఇది మహాగోప్యంబు, ఇది భ్రాంతిరహితము, ఇది తెలియ ఇహమందు ఇక పుట్టడన్న, ఇది తెలియ నేరికిని ఇలా సాధ్యమును కాదు, ఇది తెలిసి నటించు ఇతడే సద్గురువు. ఇది మహాగోప్యం. అందుకు ఇంతటి ఆద్యంతరహితమైనటువంటి యొక్క ఆ సత్యమును మహాత్ములు ప్రమాణం చేసి చెబుతూ ఉన్నారు. దాన్ని అంటే ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపమని నువ్వు గుర్తించకపోతే నీకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. ఇంత అదృష్టము చేతికందిన తరువాత కూడా దీన్ని వదులుకుంటే అంతకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు, అదృష్టహీనుడు ఇంకొకడు ఉండడు. కాబట్టి అదృష్టం నీ దృష్టికి ఎదురుపడుతూ ఉన్నటువంటి యొక్క సత్యాన్ని నువ్వు దర్శించకుండా పక్కకు తిప్పుకొని పోతే నీ ముఖాన్ని అంతకంటే అదృష్టహీనుడు ఇంకొకడు ఎవడు ఉంటాడు. కాబట్టి గురుడు నరుడని ఎంచు దుర్జన నరులకిది గనరానిది పరమ గురువరు కరుణ బడసిన భాగ్యవంతుల పాలది ఎందు చూచిన సందులేకను వెలుగుచున్నది బ్రహ్మము కందురది ఘన బుధులు నిరతముగ రతల మలగముగను ఉన్నదా పరిపూర్ణమందున లేని ఎరుకను విడచిన. ఆ పరిపూర్ణమందున ఎరుకనేది వాస్తవంగా ఉందా అంటే నీటి యందు ఆకాశం ఉందా, నీటి యందు నక్షత్రాలు ఉన్నాయా, నీటి యందు సూర్యోదయం ఉందా? ఉంది, నీళ్ళల్లో కనపడతా ఉంది ప్రత్యక్షంగా. అట్టయితే నీళ్ళల్లో కనపడతా ఉండేటువంటి సూర్యుడిని నీళ్ళల్లో చేయి పెట్టి పట్టుకోమడి చూద్దాం, కలబెట్టు చూద్దాం. ఎక్కడ చేయి నీళ్ళలో చేయి పెట్టి కలదిప్పితే ఎక్కడ ఆకాశం చేతికి తగలడం వల్ల, సూర్యుడి చేతికి తగలడం వల్ల, మేఘాల చేతికి తగలడం లేదే. ఏంది ఇది? ఉన్నట్లే ఉండాయి. నిజంగా మరి చేయి పెట్టే లోపల కలదిప్పితే కొండలో సూర్యుడు దొరకలేదే చేతికి. కారణం ఏమిటి? ఉన్నట్లుంది కానీ లేదు. ఇది మాయ. ప్రపంచం అనేది అట్లా ఉన్నట్లు ఉంది కానీ శాశ్వతంగా ఉంటుందని నువ్వు నమ్మితే మాత్రము అది నీకు దూరం అయిపోతుంది. ఇదే మాయ. అందువల్ల కనబడుతూ ఉన్నదంతా మాయ. కనబడుతూ ఉన్నదానికి కనబడకుండా ఉన్నది ఒక్కటి ఆధారంగా ఉందని తెలుసుకునేది జ్ఞానము.
అందువల్ల ఆంజనేయ మలిన సత్వ ప్రధానయవు అలా అవిద్య దానియందు అధిష్టానమైన నేను ప్రతిఫలించితి కలశ సంగత జలముల సాంబ్ర నక్షత్ర ఛాయ చందమునను. కలశ అంటేమి? కుండ ఎందున్నటువంటి నీటి ఎందు కనబడే నక్షత్ర మండలంలాగా ఈ అవిద్యా స్వరూపమైనటువంటి యొక్క మాయ యందు సృష్టిని నేను అలా చూపిస్తూ ఉన్నాను. సృష్టి నీకు ఎక్కడ కనబడతా ఉంది? అద్దములో. ఏ అద్దములో? దృష్టి అనేటువంటి అద్దములో. దృష్టి అనేటువంటి అద్దములో సృష్టి అనేటువంటి యొక్క స్వరూపము నా ఆ దివ్యమైనటువంటి లీలతో నీకు కనబడుతూ ఉంది. ఇది విశ్వస్వరూపము, విశ్వరూప దర్శనం. జ్ఞానికి విశ్వరూప దర్శనం కనబడుతుంది, అజ్ఞానికి ఇది ప్రపంచంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞాని ఈ సమస్త సృష్టిని భగవంతుని విశ్వరూపంగా దర్శిస్తాడు. ఇది ఆంజనేయ. జీవుడగునాతాడ విద్యావశుడై, ఒక చిన్న పిల్లవాడు 1, 2 నేర్చుకుంటూ ఉంటాడు. ఈరోజు 5 వరకు నేర్చుకుంటాడు. ఇంకా రేపు మరుసటి రోజు ఆ 5 నుంచి నేర్చుకోవడానికి ప్రారంభిస్తాడు. ఈ 5 నుంచి నేర్చుకోవడానికి ప్రారంభించేటప్పుడు వాడు 6, 7, 8, 9, 10 అనే అంకెలను, వాటి స్వరూపాలను గుర్తించడం, 6ని ఎలా వ్రాయాలి, 7ని ఎలా వ్రాయాలి, 8ని ఎలా వ్రాయాలి అనే ఆ వ్రాతను, ఆ అక్షర ఆకృతిని దృష్టిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ 6 నుంచి 10 వరకు ఉన్న అక్షరాలతో పరిచయం లేదు కాబట్టి వాటితో పరిచయం ఏర్పడడం కోసము వాడు ఉపాధ్యాయుని నుండి వాటిని సేకరిస్తాడు. ఆయన నుంచి ముందుగా వాటిని వ్రాపించుకొని వాటి ఆకారాలను చూసి వాటి పేరులను గుర్తుపెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇలా ప్రయత్నం చేసేటప్పుడు వాడు ముందు నేర్చుకున్నటువంటి 1, 2, 3, 4, 5 మర్చిపోడు. వాటిని గుర్తులో పెట్టుకొని ఏమి ఈ 6 నుంచి 10 వరకు నేర్చుకోవడానికి ఎలాగా ప్రయత్నం చేస్తాడు. అలాగే బుద్ధి, మనస్సు, జ్ఞానము, అహంకారము అని 4 శాఖలు కూడా మనస్సు నుంచే వెలువడుతున్నాయి. ఈ బుద్ధి జాగ్రత్తావస్థ యందు సర్వ విషయాలను విశ్లేషించి తెలుసుకుంటూ ఉంది. స్వప్నములో రాత్రి దర్శించినటువంటి స్వప్న విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటా ఉన్నది ఏది? తెలుసుకొని నేను స్వప్నములో చూచి తిని అని నిశ్చయిస్తూ ఉండేది కూడా బుద్ధే. నిశ్చయించే గుణం దేనికుంది? బుద్ధికుంది. ఆ నిశ్చయించినటువంటి దానిని నేను చూచి తిని, నేను వింటిని, నేను ఆస్వాదిస్తుని అని బుద్ధి నిర్ణయించి చెప్పగలుగుతోంది. కాబట్టి రాత్రి చూచినటువంటి స్వప్నాన్ని నిశ్చయించి చెప్పేది బుద్ధి. రాత్రి గాఢమైనటువంటి నిద్రలో అనుభవించినటువంటి తృప్తి, సుఖాన్ని చెప్పేది బుద్ధి. మెలకువలో ఉన్నటువంటి యొక్క ఈ ప్రాపంచిక వస్తువుల అన్నిటి పట్ల అవగాహన కలిగి నిర్ణయించి చూసి తెలుసుకుని నిశ్చయించేది బుద్ధి. కాబట్టి స్వప్న, సుషుప్తి, జాగ్రత్తలనే త్రివిధ అవస్థల యందు బుద్ధి ఉంది. కాబట్టి బుద్ధికి త్రిగుణాత్మకమైనటువంటి మాయ అని పేరు. ఆ బుద్ధియే స్వప్నాన్ని, సుషుప్తిని, జాగ్రత్తను సృజిస్తూ ఉంది. ఆ బుద్ధియే మాయ. ఆ బుద్ధియే త్రిగుణ స్వరూపిణి అయినటువంటి ప్రకృతి. ఆ బుద్ధియే ఇక్కడ రామచంద్రమూర్తి జీవుడు. ఇది అవిద్యాస్వరూపమైనటువంటి మాయ, మలిన సత్వ ప్రధానమైనటువంటి మాయ. ఆ మాయా స్వరూపమైనటువంటి జీవుడు కూడా బుద్ధికే జీవుడని పేరు, బుద్ధికే త్రిగుణ స్వరూపమైనటువంటి మాయ అని పేరు, ఈ బుద్ధికే ప్రకృతి స్వరూపం అని పేరు. ఈ బుద్ధియే సృష్టి స్థితి లయములలో నిన్ను తిప్పుతూ ఉన్నది ఈ బుద్ధియే. ఈ బుద్ధికి బుద్ధి లేదు, ఈ బుద్ధికి జ్ఞానం కావాలి. వీడే జీవుడు. కాబట్టి జీవుడగునా తండ విద్యావశుండై స్థూల సూక్ష్మతను వాసనలను భావించుచు సేవించుచు కేవలం మూఢ ప్రవృత్తి క్రీడించుమియన్.
ఈ జీవుడే అవిద్యకు వశమైపోయి అజ్ఞాని అయ్యి వాడు స్వప్న సుషుప్తి జాగ్రత్తలనేటువంటి సృష్టి స్థితి లయములతో కూడినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి దేహములలో పట్టుబడి ఎట్లయితే మేఘావృతమైనటువంటి ఆకాశ వీధిలో ఉన్నటువంటి నీరు వర్షముల ద్వారా గుంటల్లో, చెరువుల్లో, కాలువల్లో బడి తంటాలు పడినట్లు అనంతస్వరూపుడైనటువంటి బ్రహ్మస్వరూపుడైనటువంటి జీవుడు ప్రకృతి యొక్క స్వరూపమునందు తగులుకొని అవిద్యావశుడయ్యి ఆ ప్రకృతి చేత ఆవరింపబడినటువంటి మాయావరణకు వశుడైపోయినటువంటి వాడయ్యి నేనెవరు అనేటువంటి విషయాన్ని మరిచిపోయి కేవలం స్త్రీగాను, పురుషుడుగాను, కులహీనుడుగాను, కులశ్రేష్ఠుడుగాను, ధనవంతుడుగాను, దరిద్రుడుగాను ఇలాంటి యొక్క ప్రస్తుత పరిస్థితులకు తగినటువంటి యొక్క భావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ బంధింపబడిపోతూ ఉన్నాడు. కానీ అలా ఉన్నటువంటి వాని యందు కూడా ఉన్నది నేనే. దీన్ని ఏమంటాడు? అవిద్యతో కూడినటువంటి ప్రకృతి. అతడు ప్రాజ్ఞుడనంగా ఆనందమయుడన పారమార్థిగుండన అపరగుచుండు వ్యష్టి కారణాంగవశుడై సుసుప్తి సుఖానుభూతి మరగి అనిలతనయ. ఆ అవిద్యావశుడైనటువంటి యొక్క జీవుడు కూడా ప్రాజ్ఞుడే, మహాత్ముడే, ఆనందమయుడే, పరమార్థతత్వాన్ని గుర్తించదగినటువంటి అర్హత కలిగినటువంటి వాడే. కానీ దాన్ని మరిచిపోయి ఉండడం వల్ల అతడు స్వప్నము, సుషుప్తి, జాగ్రత్త అనేటువంటి త్రివిధ అవస్థలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. దీనికి కారణం తెలుసుకోవలసిన సత్యాన్ని తెలుసుకోకపోవడమే, వినవలసింది వినకపోవడమే, వినకూడనివి విని బుద్ధిని చెడుచుకోవడమే. దీనికి కారణం ఇంతే. కాబట్టి వినాలి, వెనకనే చెడుతాడు మనిషి. అందువల్ల మనం మహాత్ముల యొక్క సాన్నిధ్యానికి, ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలి అంటే వినడం కోసం వెళ్ళాలి. మరి వింటే కంటావు. అందువల్ల వింటిరా కంటిరా కమలనాభుని శక్తి వింటిరా. ఎవడైతే వింటాడో వాడు తప్పనిసరిగా కంటాడు. కనాలి అంటే వినాలి. అది నువ్వు కనాలి అనుకుంటే వినాలి. విని హృదయములో ధరిస్తే తప్పకుండా కంటావు. ఇట్లు అవిద్యా ప్రతిబింబంబు తదధిష్టాన చైతన్యంబు కూడి జీవుండనంబరగు. ఇక్కడ అధిష్టాన చైతన్యము దీని యందు ఉంది కాబట్టి అవిద్యా ప్రతిబింబము వల్ల శరీరం ఏర్పడతా ఉంది, అవిద్య వల్ల అజ్ఞానం ఏర్పడతా ఉంది, అజ్ఞానము వల్ల ప్రతిబింబం ఏర్పడతా ఉంది. ఏ ప్రతిబింబము? చైతన్యము యొక్క ప్రతిబింబము. మరి అజ్ఞానమునందు ప్రతిబింబము ఎలా ఏర్పడతా ఉంది అంటే దానికి ఇదివరకే చెప్పాడు. ఉదాహరణ మళ్ళీ ఒకసారి చెప్తే కానీ ఈ పాయింట్ మీకు అర్థం కాదు. ఏది అంటే ఆకాశమే ఆవిరిని ఏర్పరిచింది, ఆ ఆవిరే మేఘావృతమైంది, ఆ మేఘమే నీటిని నిలుపుకునింది, ఆ నీరే మళ్ళా వర్షమై భూమి మీద పడింది, ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ వర్షపు నీటి అందే మళ్ళీ ఆకాశం కనపడతా ఉంది. అంటే అన్ని నీళ్లలో అంత పెద్ద ఆకాశం కనపడతా ఉందంటే నీళ్ల కంటే ఆకాశం చిన్నది కాదు. నీళ్లను సేకరించింది, నీటిని వర్షించింది, నీటిని ఇప్పుడు ఆడ నిలబెట్టింది ఆ ఆకాశమే. అదే ఆకాశం మళ్ళీ ఆ నీళ్లకు లోబడినట్లు ఆ నీళ్లలో కనపడతా ఉంది. కనపడినంత మాత్రములో ఆకాశం ఆ నీటి గుంట కంటే చిన్నది కాదే. అలాగే నా నుండి వెలువడినటువంటి యొక్క అవిద్యా స్వరూపమునందే నేను ప్రతిబింబ స్వరూపాన్ని ధరించి నేను దీని ఎందుకు కనపడుతున్నాను. అది ఏది అంటే శరీరము మాయ, దాని ఎందు ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మ ప్రతిబింబము. ఇది ఏది? ఆత్మ హంస. హంస నా యొక్క ప్రతిబింబం. అందువల్లది ఇక్కడికి వచ్చినట్లు నాతో వచ్చి కలుసుకున్నట్లు సూచిస్తూ ఉంది. అది
అది కిందికి దిగి వచ్చినట్లు మరలా నా స్వరూపముతో నేను కలుసుకోవాలి అని మళ్ళా తిరిగి నా దగ్గరకు వచ్చినట్లు, అది వెలుపలికి లోపలికి తిరుగుతూ ఉన్నట్లు నా యొక్క లీల ప్రదర్శింపబడతా ఉంది. ఇది మాయ, ఇది ప్రతిబింబం. అందువల్ల మాయ అవిద్యా స్వరూపమైనటువంటి మాయ, దాని యందు ప్రతిబింబము, ఆ ప్రతిబింబమునకు మాయకు కూడా అధిష్టానమైనటువంటి యొక్క చైతన్యము, ఇవి మూడు కలిసి జీవుడని చెప్పబడుతూ ఉంది ఆంజనేయ. ఇప్పుడు అధిష్టాన చైతన్య స్వరూపం అనేటువంటి వాడిని నేను ఒకడు ఉండే, దానివల్ల జీవునికి చావు లేదు. వానికి శరీరమే నేననేటువంటి చూపు ఉంది, శరీరమే నేననేటువంటి అభిమానం ఉంది, శరీరమే నా స్వరూపం అని దాని మీద భ్రమపడుతూ ఉన్నాడు. ఇది కర్మ వల్ల భ్రాంతి వల్ల ఏర్పడింది అనేది వానికి అర్థం అవ్వలా. వాడు ఎన్నిసార్లు శరీరం పడిపోయినా మళ్ళీ అదే నేనంటాడు, మళ్ళొచ్చిన శరీరం ఇదే నేను అనుకుంటాడు. అది పడిపోయి మళ్ళీ ఇంకొకటి వస్తుంది, అదే నేను అనుకుంటాడు. ఏది దొరికితే అదంతా నాదే, అదంతా నేనే. ఈ అవివేకం వాని యందు ఉన్నప్పటికీ దాని యందు ప్రతిబింబ స్వరూపుడనైనటువంటి చైతన్యము నేనుండే దానివల్ల చావు లేదు. నన్ను గుర్తించకుండా ఉండడం వల్ల వానికి చావు తప్పడం లేదు. నేను ఉండడం వల్ల వానికి చావు లేదు, నన్ను గుర్తించకుండా ఉండడం వల్ల వానికి చావు తప్పడం లేదు. ఇట్లుంది జీవుని యొక్క స్థితి. వాన్ని పట్టుకొని నేను వాని యందు ఇట్లా ఉన్నాను నేను ఆంజనేయ. ఇది అనాదిగా నీకు నాకు ఉన్నటువంటి అనుబంధం, ఇది జీవ పరమాత్మలకు ఉన్నటువంటి యొక్క అనుబంధం ఇది. కాబట్టి తెలుసుకోవాలి. ఈ తిప్పలు నీకు తప్పాలి అంటే నీ యందు ఉన్నటువంటి నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలని రామచంద్రమూర్తి చెప్తున్నాడు. ఇట్ల అవిద్యయు అవిద్యా ప్రతిబింబంబు తదధిష్టాన చైతన్యంబు కూడి జీవుండనంబరుగు. ఆ జీవునకానందమయ కోశ సంజ్ఞికంబైన వ్యష్టి జ్ఞానంబు కారణ శరీరంబు సుషుప్తి అవస్థయగున రెండిటి అందునభిమానంబు గలయతండు ప్రాజ్ఞుండనన్నొప్పు అతనికింత మాత్రంబు చేత జీవత్వంబు పర్యాప్తం అమించేసి తదీయ దృష్ట సహాయపూర్వక సూక్ష్మ శరీర సృష్టి ప్రకారంబు చెప్పెదా వినుమని ఇట్లని. స్థూల శరీరము ఏర్పడడానికి సూక్ష్మము కారణం. ఆ సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్తా ఇంక నీకు ఆంజనేయ. నీకు స్థూల శరీరం ఎట్లా వచ్చింది, దీనికి మూలము సూక్ష్మ శరీరం ఎట్లా వచ్చింది, దానికి మూలము కారణ శరీరం ఎట్లా వచ్చింది, దానికి మూలము మహాకారణం ఎట్లా వచ్చింది, దానికి మూలము చైతన్యం ఎట్లా ఆధారంగా ఉంది, ఇది నీకు క్లారిటీగా తెలిస్తే కానీ దీన్ని ఇసిపెట్టవురా నువ్వు. దీంతో నువ్వు ఇంత అనుబంధం కలిగి ఉన్నావు. నువ్వు ఒకనాటిది కాదు, కొన్ని జన్మలుగా, కొన్ని వేల కోట్ల యుగాలు గడిచిపోయినా ఇప్పటికీ దీన్ని వదలబెట్టడం లేదు. దీన్ని నువ్వు వదలాలంటే దీని గురించి నువ్వు క్లారిటీగా వినాలా, క్లారిటీగా తెలుసుకోవాలా. ఇది కాదు, ఇది కాదు, ఇది మాయ, ఇది విద్య, ఇది యుగాదనుచు, ఇది మాయ, ఇది అవిద్య, ఇది కాదు అని నీకు స్పష్టంగా తెలిస్తే అప్పుడు వదులుతావు. కానీ ఇది తెరకుండా ఉన్నంత వరకు ఇన్నంతసేపు తలకాయ ఓపుతానే ఉంటావు, మళ్ళీ దానికల్లా మలుకొని పోతానే ఉంటావు. ఈ బుద్ధి అట్టాడిదిరా నాయన ఇది ఆంజనేయ. అందుకోసం నేను మీ అమ్మ దగ్గరది ఎంత తారక మంత్రాన్ని గురించి నువ్వు ఎంత చక్కగా విన్నా దాన్ని అనుభూతం అనర్చుకోదగినటువంటి యొక్క తాహత ఇవ్వవలసినటువంటి వాడిని నేను కాబట్టి, అమ్మను కొడుకును ఇద్దరిని పోషించే తండ్రిని నేను కాబట్టి నేను తీసుకున్నాను రా ఇప్పుడు క్లాస్ అని చెప్పాడు రామచంద్రమూర్తి. ఆయన చెప్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఇక సూక్ష్మ శరీర సృష్టి ప్రకారాన్ని గురించి చెప్పబోతాడు. అమల సత్వ ప్రధాన మాయా సమన్వితేశ్వరుడనగునేను సృష్టిచేతన్భూని వీక్షించితి తమః ప్రధాన మాయ అఖిల చేతన కర్మ సహాయముగను. ఇక నా సూక్ష్మ సృష్టి, నా నుంచి సూక్ష్మంగా సృష్టి ఎలా ఏర్పడిందో కూడా నీకు నేను చెప్తాను నాయన. ఇవన్నీ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వానికి ఇవన్నీ అవసరం లేదు. కానీ దాన్ని పొందాలంటే తెలిసి వదలాలి, తెలిసి వదలాలి. తెలియకుండా పోతే దీంట్లోనే ఉంది, దీంట్లో ఏమో ఉంది, నాకు కావాల్సిందంతా దీంట్లోనే ఉంది,
ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ దీన్ని పట్టుకొని పెరుగులాడుతూ ఉండారంటే దీంట్లో ఏదో ఉంటేనే కదా వీళ్ళందరూ పెరుగులాడుతూ ఉంటారు. వీళ్ళందరూ అంత తెలివి తక్కువ వాళ్ళు, నేను అంత తెలివైన వాడినా, కాబట్టి వీళ్ళందరూ దేంతో పెరుగులాడుతూ ఉంటారు, నేను కూడా దాంట్లోనే పెరుగులాడదామని చెప్పి గుడ్డోడు పోయి పడిన గొంతులోనే వెనకంటి పోయి గుడ్డోడు కూడా పోయి దాంట్లోనే పడినట్లు ఏమి వీళ్ళందరికీ కూడా జ్ఞాన దృష్టి లేకుండా ఈ సంసారంలో పడి మునుగుతూ ఉండారు. ఈ ప్రపంచమే శాశ్వతం అని చెప్పి వీళ్ళు తిప్పలు పడతా ఉండారు. ఇక్కడ మరి కళ్ళున్నటువంటి వాడు కూడా గొంతులో పడితే ఇంకా దానికి ఇంకా అర్థం ఉండదు. గుడ్డోడు గొంతులో పడతాడంటే వాడు కనపడలేదు కాబట్టి పడిపోయినాడు, అది మామూలే. కళ్ళుండేవాడు కూడా గొంతులో పడిపోయినాడంటే దీనికి ఇంకా అర్థం ఉండదు. కాబట్టి నేను నీకు తెలియజేయవలసినటువంటి ధర్మము, నన్ను ఆశ్రయించావు కనుక ఆంజనేయ, నువ్వు అందరిలాగా సుగ్రీవుడిలాగా, జాంబవంతుడిలాగా, విభీషణుడిలాగా, వానరవీరుల్లాగా, బల్లూక వీరుల్లాగా అందరిలాగా నువ్వు కానుకలు తీసుకొని వెళ్ళిపోయి ఉంటే నీకు ఏదో ఒకటి నీకు కావలసినంత ఇచ్చి పంపించేసి ఉంటాను నేను. కానీ వాటిని అన్నింటినీ కూడా నువ్వు పక్కకు నెట్టి నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలని పాదాల దగ్గర కూర్చుని దానివల్ల నీకు నా యథార్థమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలియజేయడానికి నేను కంకణం కట్టుకొని కూర్చున్నాను. నేను ఆంజనేయ, నువ్వు నన్ను ఎంత నమ్ముతావో నీకు నేను అంత అనుగ్రహించడం నాకు కర్తవ్యం. కాబట్టి భగవంతుని భక్తుడు ఎంత పరిపూర్ణమైనటువంటి భక్తితో నమ్ముతాడో అంత ఆయన ఉద్ధరించడానికి ఆయన కంకణం కట్టుకునేస్తాడు. తప్పకుండా నిన్ను ఉద్ధరించి తీరుతాను. ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళను ఉద్ధరించడమే నాకు డ్యూటీ. నాకు వేరే డ్యూటీ లేదు. బాలింత పురిటింటిలో ఉంటుంది. ఈరోజు నాకు ఫంక్షన్ ఉందిరా, నేను నీ దగ్గర కూర్చొని ఉండడానికి వీలు లేదని చెప్పి బిడ్డని ఇసిపెట్టేసి ఫంక్షన్కి వెళ్ళిపోతుందామే? బిడ్డని ఇసిపెట్టిపోతుందా చెప్పు? అవన్నీ ఆమెకు ముఖ్యం కాదు. ఆమె శరీరం నుంచి వెలువడినటువంటి స్వరూపమైనటువంటి తన బిడ్డ తన ప్రాణం కంటే తనకు ఎక్కువ. అందువల్ల ఆమె అవసరాలు ఎన్నున్నా పక్కన పెట్టి బిడ్డ శ్రేయస్సును కోరి బిడ్డ కాడనే ఎట్టయితే తల్లి కూర్చుంటుందో, గురువు అట్లాంటి వాడు. శిష్యుని పట్ల అటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు గురువు. ఆయన సుఖాలన్నింటినీ పక్కన పెడతాడు. ఆయన బ్రహ్మానంద స్వరూపుడు, ఆయన పరమాత్మ స్వరూపుడు, ఆయన అనంతమైనటువంటి యొక్క బ్రాహ్మీ స్థితిని ఎందు ఉండదగినటువంటి మహాత్ముడు. కానీ మన సమీపంలో కూర్చొని మన అలవాట్లకు, మన స్వభావాలకు, మన ఆలోచనలకు తగినట్లుగా మన మధ్యలో ఉండి మన యొక్క స్వభావాలన్నింటినీ మార్పు చేయడానికి, మనల్ని తనను గుర్తించదగినటువంటి యొక్క స్థితిలోకి మనల్ని మార్పు చేయడం కోసం ఆయన మన స్థాయిలోకి దిగి మనతో కలిసి మెలిసి మన మధ్యలో ఉండి ఇన్ని ధర్మాలను మనకు ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకు ఎందుకు వచ్చిందంటే, ఎదుట ఉన్నటువంటి శిష్యుడు తన స్వరూపం గనుక. ఆడున్నటువంటి పసిబిడ్డ తన నుంచి వచ్చినటువంటి వాడు, తన స్వరూపం కాబట్టి, తన రక్తమాంసాలను పంచుకుని పుట్టినటువంటి తన కొడుకు కోసం తల్లి ఎట్లయితే కాచుకుని పడి ఉంటుందో, తన స్వరూపమే జగత్తు, తన స్వరూపమే జీవుడు, తన స్వరూపమే శిష్యుడు. తనకంటే వాడు వేరు కాదు. తన్ను తెలుసుకోవాలని వాడు ఆశ్రయించి ఉన్నాడు. కాబట్టి వాని కోసం నేను ఇంక ఎంతైనా సరే శ్రమించి నేను వానికి తెలియజేస్తాను అనేటువంటి యొక్క దీక్ష. ఇదండి గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి యొక్క అనుబంధం. అందువల్ల గురువును వేరుగా భావించకూడదు. ఆయన పరాయివాడు కాదు. ఆయన ఎంతటి ఆత్మీయుడు, ఎంతటి అనుబంధం కలిగినటువంటి వాడు, ఈ సృష్టికి మూల పురుషుడు ఎవడో ఆయనే గురుస్వరూపమని మనకు శ్రీరామచంద్రమూర్తి చెబుతూ ఉన్నారు. నాయన, ఇక పూజకు సమయం అవుతోంది, పూజ చేసుకుందాం. ఇప్పుడు చెప్పినటువంటి యొక్క ఈ అమూల్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క నోట వెలువడినటువంటి, ఆయన హృదయములో ఉత్పన్నమైనటువంటి, ఆయన పవిత్రమైనటువంటి సంకల్పము నుంచి వెలువడినటువంటి మహావాక్యములను నిమిత్తమాత్రంగా ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మహావాక్యాలను అన్నిటినీ కూడా మనము దృష్టి యందు, ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే వీటిని రికార్డింగ్ చేసుకొని మళ్ళా వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. చూడండి, అటువంటి ఆప్షన్స్ ఇప్పుడు మనకు వెలువడినాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి బోధన ఎన్నిసార్లు అయినా విని అవి మనసులో ప్రతిష్ఠించుకొని మనము మన యొక్క యథార్థ స్వరూపాన్ని గ్రహించేంతవరకు వీటిని వినాలి, దాని మీద నిలుచుకోవాలి. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా శ్రద్ధ వహించి తదనుష్ఠాన పూర్ణ జ్ఞానాన్ని ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం ద్వారా పొందెదరుగాక. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు.
ఇక్కడ మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి విషయాలలో అమల, సత్వ, ప్రధాన, మాయ, సమన్విత ఈశ్వరుడు అగు నేను. అమల, మలినము లేనటువంటి మనస్సు, దీన్ని పరిశుద్ధ అంతఃకరణం. ఎవరి మనస్సులో భ్రాంతి, ప్రపంచ భ్రాంతి, దేని పట్ల భ్రాంతి లేకుండా ఉండగలిగిన మనసులో ఏముంటుంది అంటే, ఆంజనేయ నా సాక్షాత్ స్వరూపం ప్రకాశితం అవుతుంది అనేసాడు స్వామి గారు.